యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. ఒకరినొకరు వందనాలు పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాం. ఆదికాండం 26వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకుందాం. చదువుమా. అతడు మిక్కిలి గొప్పవాడు అగుట వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. చాలు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనము గమనిస్తే ఇస్సాకును గురించినటువంటి అనుభవాలు, ఇస్సాకు ఏ విధంగా దీవించబడ్డాడో అక్కడ 3 మాటలు మనకు కనపడుతూ వస్తూ ఉన్నాయి. ఏమిటి ఆ మాటలు అంటే, మొదటిగా నూరంతల ఫలం, రెండవదిగా గొప్పవాడిగా, మూడవదిగా గమనిస్తూ ఉంటే క్రమక్రమముగా. ఇక తలలు పైకెత్తి నాకెళ్ళి చూడాలి, ఇంకా అటు ఇటు చూడమాకండి. ఇస్సాకులో ఉన్నటువంటి అనుభవాలు, మరలా మాటను చదవండి. అతడు మిక్కిలి గొప్పవాడు అగుట వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. ఎందుకు ఇతడు అభివృద్ధి పొందుతూ వచ్చాడు? ఎవరినో చూసి, ఎవరి అండనో కనుగొని, ఎవరి విధానాన్నో చూసి ఇతడు గొప్పవాడిగా మార్చబడలేదు. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, అతడు మిక్కిలి గొప్పవాడవుట వరకు ఏమని క్రమక్రమముగా ఎదుగుతూ వస్తూ ఉన్నాడు. ఈరోజు నా ఆత్మీయ జీవితంలో కూడా ప్రతి బిడ్డలు కూడా ఆత్మీయ జీవితం అనేది క్రమక్రమంగా డెవలప్ అవుతూ రావాలి. ఈ భూప్రపంచంలో చాలామంది మనకు కనపడుతూ ఉంటారు. లోక సభ్య సమాజంలో ఎన్నో ఆస్తులు సంపాదించాలి, అంతస్తులు కట్టాలి, డబ్బును కూడబెట్టాలి, ఒక్కసారే కొండ ఎదిగినట్లుగా ఎదగాలని ఎంతోమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎంతోమంది తాపత్రయ పడుతూ ఉంటారు. ఎంతోమంది తృష్ణ కలిగి ఉంటూ ఉంటారు. అవి ఫెయిల్ అవటం వలన చాలామంది నీరసపడిపోయి మన వల్ల కాదు, మన చేత కాదు అని, అనుకున్న గమ్యానికి మనము చేరలేము అని చాలామంది నీరసపడిపోతూ ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మనిషి ఎదగాలి, ఒక మనిషి డెవలప్ కావాలి, ఒక మనిషి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి అని అంటే మొట్టమొదటిగా దేవుని దయ అనేది అవసరం. రెండవది మనుషుల దయ అవసరం. ఒక చోట ఒక మాట రాయబడింది, సమూయేలు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉండెను.
దేవుని దయ ఉండాలి, మనుషుల దయ కూడా ఉండాలి. అది ఏది లేకుండా ఒక్కసారి నేను కొండనే కొనాలి, ఒక్కసారి నేను కొండెక్కి కూర్చోవాలంటే అది భూప్రపంచంలో ఎవరి తరము కాదు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్సాకు జీవితంలో నూరంతల ఫలం, గొప్పవాడిగా క్రమక్రమముగా ఎదగటానికి గల కారణాలు ఏంటంటే ఏమండి, దేవుని యొక్క స్థలములో నివాసం చేసేవాడిగా కనపడుతూ ఉన్నాడు. దేవుని స్థలం అంటే దేవుడు చెప్పిన స్థలం. చదవండి ఆదికాండం 26వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పున్నది దేశమందు నివసించుము. చాలండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మనిషి క్రమక్రమముగా ఎదగాలంటే ఇక్కడ చదవబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, నేను చెప్పే దేశములో నీవు నివసించు, నేను చెప్పే ప్రాంతములో నీవు నివసించు, నేను చెప్పే స్థలములో నీ ఉండగలిగితే నేను నిన్ను క్రమక్రమంగా ఎదిగింపచేయటానికి మనస్సు కలిగి ఉంటాను. అక్కడ చదవబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక, ఐగుప్తులోనికి వెళితే ఏమవుతుంది? ఐగుప్తు అనగా ఒక పాపానికి పుట్టిల్లుగా కనపడుతూ ఉంది. ఐగుప్తు అనగా లోకానికి సాదృశ్యంగా కనపడుతూ ఉంది. ఐగుప్తు అనగా చెడు వ్యసనాలకి సాదృశ్యంగా కనపడుతూ ఉంది. ఐగుప్తు అనగా అనేకమైనటువంటి పాడైపోయినటువంటి ప్రజలు అందులో ఉన్నారు. మీరు అక్కడికి వెళ్ళక, మీరు ఆ ప్రాంతములో ఉండక, మీరు ఆ ప్రాంతములో నివసించక, నేను చూపించు దేశములో నీవు ఉండగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటో నీవు చూడగలుగుతావు అని ఇస్సాకుతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇస్సాకు, నీవు నూరంతల ఫలము పొందుకోవాలి అని అంటే నేను చెప్పే స్థలములోనికి రావాలి. చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పే స్థలం. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నెన్నో స్థలాలు తిరిగి వస్తూ ఉంటారు. దేనికయ్యా అనంటే ఆశీర్వదించబడటానికి, చేయవలసినటువంటి పనులన్నీ చేస్తూ ఏమండి రకరకాల స్థలములో అడుగు పెడితే మేము దీవించబడతాం. ఫలానా స్థలములోనికి వెళితే దీవించబడతాం. ఫలానా ప్రాంతములో అడుగు పెడితే దీవించబడతాం. ఫలానా ప్రాంతములో మేము ఉంటే దీవించబడతాం. ఫలానా ప్రాంతములో సహజీవనము చేస్తే దీవించబడతామని ఈ రోజున చాలా మంది కూడా నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏమండి దేవుడు చూపించినటువంటి స్థలాలను మర్చిపోయి, దేవుడు చూపించే స్థలాలను మర్చిపోయి తన సొంత ఏమండి విధానానికి సంబంధించినటువంటి స్థలాల్లోనికి వెళ్ళి ఈ రోజున అక్కడ జయ జీవితము లేక, జయాన్ని పొందుకోలేక తిరిగి మరలా ఏ గూటికి చారాలో ఆ గూటికి మరలా చారటానికి ఏమని మనస్సును కలిగి ఉంటూ ఉన్నాం. ఎందుకో తెలుసా? అక్కడ క్షేమంగా ఉందామని వెళ్ళాడు, అక్కడ ప్రశాంతంగా ఉందామని వెళ్ళాడు, అక్కడ నాకొక మంచి మార్గము దొరుకుతుందని వెళ్ళాడు. ఏమిటి ఆ స్థలాలు అనంటే ఐగుప్తు స్థలం. అంటే ఐగుప్తు స్థలము అంటే ఐగుప్తు దేశం,
పాడైపోయిన దేశం. ఐగుప్తు దేశం దేవునికి శత్రువుగా కనపడే దేశం. ఐగుప్తు దేశం అంటే దేవునికి అసభ్యమైనటువంటి దేశంగా కనపడుతున్నప్పుడు, అందుకనే చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక. ఐగుప్తులో ఏముందయ్యా అంటే పాపం పొంచి ఉంది. ఐగుప్తులో ఏముంది అంటే ఏమండి, చెడు సహవాసాలు కనపడుతున్నాయి. ఐగుప్తులో ఏముందయ్యా అంటే దేవునికి నచ్చి మెచ్చని మార్గాలు ఆ ప్రాంతంలో కనపడుతున్నాయి. కాబట్టి నీవు ఐగుప్తులోనికి వెళ్ళక, ఐగుప్తులోనికి వెళ్ళక, నేను చూపించు దేశములో స్థలములో నీ ఉండగలిగితే నేను నిన్ను నూరంతలుగా దీవించబోతున్నాను. చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ మాటను మనం గమనిస్తూ ఉంటే, అతడు మిక్కిలి గొప్పవాడవటానికి గల కారణం ఏంటంటే ఐగుప్తులోనికి వెళ్ళకూడదు. ఈరోజున ఆత్మీయ జీవితాన్ని చేస్తున్న మనము కూడా, దేవుని వాక్యానికి అంటుకట్టుకున్న మనము కూడా, దేవుని వాక్యానికి లోబడుతున్న మనము కూడా, దేవుని వాక్యానికి అప్పగించుకున్న మనము కూడా ఒక్కసారి మనం గమనించాలి. ఐగుప్తు అనగా లోక సంబంధమైనటువంటి మార్గాలు, ఐగుప్తు అనగా లోక సంబంధమైన పద్ధతులు, ఐగుప్తు అనగా లోక సంబంధమైన ఆచారాల మధ్యలోనికి మనము వెళ్ళక ఎక్కడికి రావాలయ్యా అని అంటే, దేవుడు చూపించు స్థలం. నీవు దీవించబడాలంటే, నీవు ఆత్మీయంగా బలపరచబడాలంటే, నీవు ఆత్మీయంగా ఉన్నతమైన శిఖరాల్లోనికి ఎక్కాలంటే దీవించబడే స్థలం ఉంది. నిన్ను నూరంతలుగా దీవించే స్థలం ఒకటి ఉంది. నిన్ను రాబోయే తరానికి ఆశీర్వాదానికి మెట్టుగా నిలబెట్టే స్థలం ఉంది. ఏమిటి ఆ స్థలం అంటే దేవుని మందిరము. దేవుని మందిరములోనికి ఎవరైతే ఈ స్థలములోనికి వచ్చి నన్ను దీవించు, నన్ను నూరంతలుగా ఆశీర్వదించు అని ఎవరైతే దేవుని సన్నిధిలో మొరపెట్టగలుగుతారో వారి యొక్క ప్రార్థన నా దేవుడు అంగీకరించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను చూపించే దేశం, నేను చూపించే ప్రదేశం, నేను చూపించు ఆ పరిశుద్ధమైన స్థలం, ఈ రోజున పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి నీవైనా నేనైనా రాగలిగితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నూరంతలుగా. ఇస్సాకుకు ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. ఒక చోటుకెళ్ళి ఏమండి బావిని తవ్వినప్పుడు ఆ బావిలో జలలు కలిగిన ఓటలు బయలుదేరినప్పుడు ఐగుప్తు అనబడుతున్నటువంటి ప్రజలు వచ్చి, ఇదిగో ఇస్సాకు గారు, ఈ స్థలం మాది, ఈ స్థలం మాది, ఈ బోరు మాది, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని ఎన్నెన్నో సందర్భాలలో ఇస్సాకును తరిమినట్లుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇస్సాకుకు ఎదురయ్యాయి ఆటంకాలు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇస్సాకుకు ఎదురు పడుతున్నారు శత్రువులు. ఎక్కడికి వెళ్ళి బావి తవ్విన కూడా జలలు కలిగిన ఓటలు పడుతూ ఉన్నప్పుడు వాటికి ఎదురుగా కూడా ఈ ఐగుప్తు స్వభావం కలిగిన ప్రజలట ఎక్కడికి వెళ్ళిన కూడా ఎదురవుతున్నారు, ఆటంకపరుస్తున్నారు, హాని చేయాలని చూస్తున్నప్పటికీ కూడా నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటే ఒక గురి కలిగి ఉన్నాడు. ఏమిటా గురి తెలుసా? నూరంతల ఫలాన్ని దేవుడు నాకు అనుగ్రహిస్తాడు, నూరంతల ఫలాన్ని పంటను నాకు అప్పగిస్తాడు. బైబిల్లో ఒక చోట రాయబడింది, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి నూరంతల ఫలము పొందాడట. ఏ దేశం? ఏ దేశము అంటే సస్యశ్యామలముగా పంటలు పండే దేశం, సమృద్ధి కలిగినటువంటి దేశం, సంతోషంతో నింపబడే దేశం, సమాధానముతో ఉండే ఆ దేశములో ఈ యొక్క ఇస్సాకు
ఏం చేశాడంటే ఆ పంట పొలాల్లో ఇత్తనాలు వేశాడంట. దేనికో తెలుసా? 100 ఫలాన్ని పొందుకోవటానికి, 100 ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి. ఈరోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో సందర్భాల్లో పంట పొలాలు మనం వేస్తున్నప్పటికీ అవి ఏం చేస్తున్నాయంటే 100 ఫలము చేతికి రాక, వర్షాలు రాక, వర్షాలు పడక ఈ రోజున చాలామంది రైతులు అనబడుతున్నటువంటి వాళ్ళు అప్పుల పాలైపోయి సూసైడ్లు చేసుకొని చనిపోతూ ఉన్నారు. దేనికో తెలుసా? ఆ ప్రత్యక్షత కొరకు ఎదురు చూడకపోవటం వలన ఈ రోజున ఐగుప్తు బానిసత్వపు మనసుకెళ్ళి వారు చూడటం వలన నష్టాల పాలవుతూ వస్తూ ఉన్నారు. బైబిల్లో ఉన్నటువంటి ఈ వ్యక్తిని మనం గమనిస్తూ ఉంటే 100 ఫలం. ఇస్సాకు ఆ దేశమందున వాడై విత్తనము వేయగా అతడు 100 ఫలము పొందెను. ఈరోజు ఆత్మీయ జీవితంలో ఎదిగే వ్యక్తులు 100 ఫలాన్ని ఎందుకు పొందుకోలేకపోతున్నారు అంటే ఏమండి, ఐగుప్తు అనబడుతున్నటువంటి ఇంకా బానిసత్వములోనే కనపడుతూ ఉన్నారు. ఐగుప్తు బానిసత్వం, ఐగుప్తు బానిసత్వపు బ్రతుకులోనే నడిపించబడుతున్నారు. బయటికి రావట్లేదు. దేవుని సన్నిధానానికి బయటికి వచ్చి ఆశీర్వదించబడదామే, దీవెనకరమైన మార్గాల్లో నడిపించబడదామే. దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నా పిల్లల్ని దీవించాలి, దేవుడు నా పిల్లలకు మంచి చదువులు ఇవ్వాలి, దేవుడు నా పిల్లలకి ఆరోగ్యం ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనని ఈ రోజున పక్కన పెట్టి ఏదేదో సంపాదించాలని రెక్కలు ముక్కలు చేసుకొని మోసాలతో కూడినటువంటి పనులు చేసినంత కాలము కూడా శిఖరాల్లోనికి మనం ఎక్కలేం, నెమ్మది పొందలేం, నెమ్మది కలిగినటువంటి స్థితిగతుల మధ్యలో నడిపించబడలేం. నా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ చదవబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే 26వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుదాం. అతని యందు అసూయపడి ఫిలిప్తీయులందరూ వచ్చి దాన్ని దోసుకుంటున్నారంట. ఎందుకో తెలుసా? ఇస్సాకు ఎక్కడ అడుగు పెట్టినా కూడా దీవెన కలుగుతుంది. ఇస్సాకు ఎక్కడ అడుగు పెట్టినా కూడా ఆశీర్వాదం కలుగుతుంది. జలలు కలిగిన ఓటలు బయలుదేరి వస్తున్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది ఎదుగుతున్నటువంటి వాళ్ళను చూసి అసూయపడే వాళ్ళు లేకపోలేదు. ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న వారిని చూసి అసూయపడే వాళ్ళు లేకపోలేదు. ఆత్మీయంగా బలపరచబడుతున్న వారిని చూసి అసూయపడే ఒక గుంపు జనాంగం లేకపోలేదు. వారు చూస్తే, వారి పరిస్థితి చూస్తే ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉన్నట్లుగానే కనపడుతున్నారు, కానీ అభివృద్ధి లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆత్మీయ జీవితంలో 100 ఫలాన్ని పొందుకోవాలి అని అంటే మనము అసూయపడే వారికి వెళ్ళి మనం చూడకూడదు, ద్వేషించే వారి వైపు చూడకూడదు. ద్వేషించేవారు ద్వేషిస్తూనే ఉంటారు, అసూయపడేవారు అసూయపడుతూనే ఉంటారు. నీ యొక్క పయనము ఏదయ్యా అంటే దేవుడు దీవించే స్థలం, దేవుడు ఆశీర్వదించే స్థలం. ఇస్సాకుకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. ఎక్కడ చూసినా కూడా ఎక్కడ ఏ ప్రాంతంలో బావి తవ్వినా కూడా జలలు కలిగిన ఓటలు అక్కడ బయలుదేరుతూ ఉంటే ఫిలిప్తీయులు వచ్చి ఇది మాదే, ఈ స్థలం ఖాళీ చేయి, ఇది మాది, మీరెవరు, ఎక్కడి నుంచో వచ్చి ఈ స్థలాన్ని మీరు కబ్జా చేస్తున్నారని ఇస్సాకును ఎంతోమంది దండించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఇస్సాకును ఎన్నో ఇబ్బందులు పెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. కానీ ఇస్సాకు వారికి ఎదురు తిరగలేదు. ఇస్సాకు వారికి ఎదురు సమాధానం చెప్పలేదు. ఈ స్థలము మీద అండి, ఈ బావి మీద, అట్లయితే మీరే తీసేసుకోండి. మరొక చోటుకు వెళ్ళాడు, మరొక చోట కూడా సేమ్ పొజిషన్. దేవుని అడుగుతున్నాడు, నన్ను ఎక్కడ దీవిస్తావు?
నన్ను ఎక్కడ నీవు స్థిరంగా ఉంచుతావు అని అంటే, మొదటగా చదివిన మాటను గమనిస్తూ ఉంటే, నేను చూపించే స్థలములో నీవు నిలిచి ఉండు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చూపించే స్థలములో ఉండు. ఈ రోజున చాలామంది స్థలాలు మారుస్తూ ఉంటారు. ఈ స్థలం బాగులేదు, ఆ స్థలం బాగుంది. ఈ స్థలం బాగులేదు, ఆ స్థలం బాగుంది. ఈ మందిరం బాగులేదు, ఆ మందిరం బాగుంది. ఈ మందిరములో సరిగా విధానము లేదు, ఆ మందిరం బాగుంది. అసలు మన బ్రతికే బాగలేక, స్థిరమైన మనస్సు లేక, ఏమండి చంచలమైనటువంటి మనసుతో ఈ రోజున చాలామంది తిరుగుతూ ఉన్నారండి. గాలిపటం ఏ రీతిగా అయితే తిరుగుతూ ఉంటుందో, గాలిపటం ఎగరవేసినప్పుడు ఎలాగా తిరుగుతూ ఉంటుందో, తిరిగి 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 గాలిపటము ఒక రోజున తెగిపోయే సమయం వస్తుంది. ఆ గాలిపటం ఎప్పుడు కూడా గాలిలో ఎగరవేయబడుతూ ఉండదు. ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు, పెద్ద తుఫాను వచ్చినప్పుడు, పెద్ద గాలి వచ్చినప్పుడు తెగిపోయే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఈ రోజున ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి వ్యక్తులైనటువంటి ఎవరైనా కానీ, ఏమండి దేవుడు నీకు చూపించు స్థలములో స్థిరమైన మనస్సు నీవు నిలుపుకోగలిగితే, నా దేవుడు నిన్ను నూరంతలుగా ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ఇస్సాకయ్యా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఫిలిష్తీయులు నాకు ఎదురుగా అడ్డుపడుతున్నారు. ఇసుకి ఆశ్చర్యపోయాడు. నేను నా వల్ల కాదు, ఎక్కడికి వెళ్ళాలన్న నా చేత కాదు. అప్పుడు ఇస్సాకుతో దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను చూపించు దేశములోనికి నీవు వెళ్ళు, నేను చూపించు స్థలములోనికి వెళ్ళు. ఒక మనిషి దీవించబడాలంటే, ఒక మనిషి ఆశీర్వదించబడాలంటే, దేవుడు చూపించే స్థలములోనికి నీవు రాగలిగితే, నీలో ఉన్నటువంటి దరిద్రతను కొట్టివేయగలడు, నీలో ఉన్న పాపాన్ని కొట్టివేయగలడు, నీలో ఉన్న శాపాన్ని తీసివేయగలడు. నిన్ను నిష్కలంకులుగా నిలబెట్టి దేవుని సన్నిధిలో పవిత్రుడిగా, నీతిమంతుడిగా నిలబెట్టగలిగిన స్థలం ఎక్కడ ఉందంటే దేవుని మందిరము. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరములోనికి వస్తే మన బ్రతుకులను దేవుడు తీసివేస్తాడు. దేవుని మందిరంలోకి వస్తే మన బ్రతుకును నాట్యంగా మారుస్తాడు. దేవుని మందిరంలోకి వస్తే రక్తపు మరకలతో ఉన్నటువంటి మరకలను దేవుడు తీసివేసి తెల్లని వస్త్రముగా తయారు చేసే స్థలం ఉంది. ఆ స్థలం ఏమిటంటే దేవుని మందిరం. దేవుని మందిరములోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏనాటికైనా కూడా దరిద్రులుగా ఉండరు. ఏనాటికైనా ఏమని దరిద్రులుగా మార్చబడలు. దరిద్రత తొలగిపోయి సంపన్న స్థితిలో ఉంటారే కానీ, దీవెనకరమైన మార్గాలు నడిపించబడతారే కానీ, ఎవ్వరు కూడా దరిద్రులుగా మార్చబడరండి. ఇది నగ్న సత్యం. కారణం ఏంటంటే, దేవుని సన్నిధానానికి వచ్చిన ప్రతి ఒక్కరి పాపములను దేవుడు కడిగి శుద్ధి చేయగలిగినటువంటి యేసయ్య రక్తము మన మీద ప్రోక్షించబడుతూ ఉంటుంది. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము. చప్పలు కొడదాం. అమూల్యమైన
రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము రక్తము రక్తము. చప్పట్లు కొడుతూ గట్టిగా దేవుని స్తుతిద్దాం. మన సాక్షిని స్తుతి చేయును మన యేసయ్యా రక్తము. మన సాక్షిని స్తుతి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను సంహారమునే సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. ఇస్సాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్నో అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. అదే ఆదికాండం 26వ అధ్యాయము 15 నుంచి ఒక మాట చదువుకున్నాను. త్రవ్విన బావులన్నిటినీ మళ్ళా మట్టి పోసి పూడి చేస్తున్నారట. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమండి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇస్సాకు బావి త్రవ్వటం, హిత్తీయులు వచ్చి ఏమని ఆ హిత్తీయులు వచ్చి వాటిని పూడ్చటం. ఈ రోజున సేవకుడు ఎంత శ్రమ పడుతున్నా కూడా దాన్ని ఎన్నో ఏ విధంగానైనా గలిబిలి చేయాలి, ఏ విధంగానైనా ఏమండి ఆటంకపరచాలి. సంఘం బాగుపడుతుంటే ఏమండి ఒక పక్క సాతానికి కళ్ళు ఎర్రగైపోతుంటాయి, కళ్ళు ఎర్రగైపోతుంటాయి. సంఘం బాగుపడుతుంది, సంఘం బాగుపడుతుంది. మనం కొత్త కుక్కను తెచ్చుకున్నాం అనుకో, అది ఊరికి అట్టా ఇట్ట చెవులు ఆడెత్తింది అనుకో, ఏం చేస్తారు పెద్దోళ్ళు, ఒరే ఇది ఊరికి చెవులు ఊపుతుందిరా, దీని చెవులు కోస్తే బాగుంటుంది, దీనికి తోక కోస్తే అప్పుడు చూడాలంక ఆ కుక్క పని ఓ అంటూ ఉంటుంది. కొంతమంది వారవలేకపోతుంటారు సంఘం బాగుపడుతుంటే, కళ్ళు ఎర్రగైపోతుంటాయి, కళ్ళు ఏమని మండిపడిపోతుంటాయి. దేవుని సంఘం బాగుపడుతుంటే సాతాను గాడికి ఎట్లా ఉంటుందంటే ఏమండి, కుక్కకు ఏ విధంగా చెవులు కట్ చేస్తారో, కుక్కకు ఏ విధంగా తోక కట్ చేస్తారో, ఒకసారి ఉంటుంది ఆ కుక్క ఊరంతా తిరుగుతుంది. ఇంకా సాతాను గాడి యొక్క విధానం కూడా సంఘం బాగుపడుతుంటే ఇంకా ఊరంతా సాటింపు. సంఘం బాగుపడుతుంది, ఏ విధము చేతనైనా ఆర్పేయాలి. ఆర్పేయటము మనుషుని తరము కాదు. చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి పరిశుద్ధమైన స్థలం. ఇక్కడ ఎవరు ఉన్నారంటే దేవునికి ధూపం వేసే యాజకులు ఉన్నారు, దేవునికి ప్రార్థించే యాజకులు ఉన్నారు, సంఘం కొరకు మొరపెట్టే యాజకులు ఉన్నారు, సంఘ విశ్వాసుల కొరకు కన్నీరు కార్చే భారము కలిగి బాధ్యత కలిగిన యాజకులు ఇక్కడ ఉన్నారు. ఆ యాజకులు ఉన్నంత కాలం, ఆ యాజకుడు ఉన్నంత కాలం ఎవరు ఏమి చేయలేరండి. ప్రార్థించే యాజకుడు ఉన్నంత కాలం సాతానుగాడు ఎప్పటికైనా పడిపోవలసిందే. ఆ విషయం తెలియక ఈ రోజున సాతానుగాడికి ప్రాధాన్యతనిస్తున్నారు.
నా సంఘానికి నువ్వు అడ్డుపడుతున్నావు, నా మందిరానికి నువ్వు అడ్డుగా వస్తున్నావు అని దేవుడు చూసి 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 యాసిరికి వచ్చి ఏం చేస్తాడో తెలుసా? 2 చెవులు కట్ చేస్తాడు, తోక కట్ చేస్తాడు. అప్పుడు ఇంక నోరు తెరుతుందండి. చెవులు కట్ చేస్తే, తోక కట్ చేస్తే ఇంకా నోట్లో నుంచి మాట రాదు, మంట. ఓ చోట వాక్యం చెబుతూ ఉంటే పెద్దగా కేకలేస్తుంది దయ్యం, ఆపరా నాకు మంట రేగుతుంది నిన్ను చూస్తుంటే. ఎందుకు రేగదో? పరిశుద్ధాత్మతో నింపబడిన సేవకులు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఏమండి సాతానికి మంట రేగుతుంది. నేను వినలేకపోతున్నా, నీ మాటలు మంటలేస్తుంది నాకు, ఆపో. అది గట్టిగా అరుతున్నప్పుడు నేను కూడా ఇంకా గట్టిగా అరవటం ప్రారంభించా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామాన్ని స్మరణ చేయటం ప్రారంభించా. దేవుని వాక్యాన్ని ఏమండి గట్టిగా వాక్యాన్ని బోధిస్తూ పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఈ విధంగా ఉంటుంది. దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారు ఈ విధంగా దీవించబడతారని పెద్దగా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఆ సాతాను ఏమండి ఏం చేయాలో అర్థం కాక అమాంతంగా ఎల్లెలగబడి అలాగ మౌని అయిపోయి. కారణం ఏంటో తెలుసా? ధూపం వేసే యాజకులు మన మందిరములో ఉండగా ఏ ఆటంకాలు మన దరికి ఇచ్చారు. చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ సంహారము ఏమని మన దగ్గరికి రాదు. కారణం ఏంటంటే ధూపం వేసే సేవకులు మన మందిరములో ఉన్నారు. ఆ విషయం తెలియక ఏదేదో చేయాలనుకుంటారు, కానీ ఏమి చేయలేక చల్లబడినటువంటి మార్గాలు నడిపించబడుతుంటారు. సంఘం అనేది నాది కాదండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొనబడిన దేవుని సంఘం. ఏ విధంగా అయితే తన రక్తంతో దేవుడు నిన్ను స్వరక్తం ఇచ్చి కొన్నాడో, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నిష్కలంకులుగా దేవుడు ఏ విధంగా నిన్ను నిలబెట్టాడో, దేవుడు సంఘాన్ని కొన్నాడు. ఇది దేవుని సంఘం. మనుషులు ఏర్పాటు చేసిన సంఘం కాదు. మనుషులు మెప్పు పొందటానికి చేసే స్థలం కాదు. ఇది దేవుని సంఘం. దేవుడు మాత్రమే ఈ స్థలములో ఏమని మహిమపరచబడుతుంటాడు. ఆ విషయం తెలియక సంఘాన్ని పాడు చేయాలని, ఆ విషయం తెలియక మనుషులను చెల్లాచెదురు చేయాలని ఇస్సాకు కూడా ఎదురయ్యాయి శ్రమలు. ఇస్సాకు కూడా ఎదురయ్యాయి ఆటంకాలు. ఏమయ్యా ఇస్సాకు, ఇది మా స్థలం. ఫిలిష్తీయులు వచ్చి మా స్థలం ఇది అని, హిత్తీయులు వచ్చి ఏమని ఇది మా స్థలం అని ఎన్నో సందర్భాలలో ఇస్సాకు ఎక్కడికి పోయినా కూడా బావి తోవటం, నీళ్లు పరటం, అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పటం. దేవుణ్ణి అడుగుతున్నాడు ఇస్సాకు, అయ్యా నన్ను ఎక్కడ నీవు దీవిస్తావు? తిరగలేకపోతున్నా, నా వల్ల కాదు. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ ఇది మాది 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 అంటున్నారు, నన్ను ఎక్కడ దీవిస్తావు? దేవుడు అంటున్నాడు, నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళగలిగితే. ఈ రోజున మనం ఎక్కడెక్కడో తిరిగి వచ్చాము, మేము ఏ స్థలాలకు వెళ్ళి వచ్చాము మేము. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రికాల సమయంలో. నేను చూపించు స్థలం అంటే ఇది దేవుని మందిరం. ఆశీర్వదించడానికి ఒక తొలిమెట్టు దేవుని మందిరం. నీ కుటుంబాన్ని దీవించడానికి ఒక తొలిమెట్టు దేవుని మందిరం. నీ కుటుంబంలో దరిద్రత పోవటానికి తొలిమెట్టు దేవుని మందిరం. నీకున్న శాపాన్ని కొట్టివేయడానికి తొలిమెట్టు దేవుని మందిరం. ఆ విషయం తెలియక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడికెక్కడికో స్థలాలు మార్చి, ప్రదేశాలు మార్చి, గాలిపటమాల తిరిగి ఈ రోజున డీలా పడిపోతున్నారు ఆత్మీయ జీవితంలో. ప్రియ క్రైస్తవురాలా, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఇస్సాకును దీవించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు,
ఇస్సాకుకు నూరలంతల ఫలాన్ని అనుగ్రహించిన దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మిమ్మల్ని కూడా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నిన్ను కూడా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఆ ఆశీర్వాదాన్ని చేత పట్టుకొని వెళ్ళబోతున్నావు. ఆశీర్వాదాన్ని నీవు పొందుకొని వెళ్ళబోతున్నావు. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం.